దేవునికి మహిమ. ఇక ఎవరు అటు ఇటు తిరగకపోతే బాగుంటుంది. ఈ రాత్రి దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. ఎంతమందికి ఆన్లైన్ ప్రేయరు అనుభవం ఉంది అని నేను అడగలేను, ఎందుకంటే చాలామందికి అనుభవం ఉండొచ్చు. అప్పుడప్పుడు తరచు అయ్యగారు ఈ కార్యక్రమాన్ని ఆన్లైన్ ప్రేయర్ని ఏర్పాటు చేస్తూ ఉన్నారు. మంచిది. దేవా, నువ్వు మాతో మాట్లాడు, నువ్వు మాట్లాడితే మేము బ్రతుకుతాం. దేవుడు మాట్లాడిన ప్రతిసారి కూడా మనలో జీవాన్ని నింపడానికే దేవుడు తన వాక్కు ద్వారా మాట్లాడుతూ ఉంటాడు. వాక్యమే దేవుడై ఉన్నాడు. ద వర్డ్ ఈస్ గాడ్. దేవుని వాక్యమే. మనము యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనంలో చూస్తే, ఆది యందు చదవండి, 1వ అధ్యాయం 1వ వచనం. దైవజనులు కానీ ఎవరైనా నాకు చదివి సహకరించండి. ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. కనుక ఈ వాక్యము ప్రకటించబడుతున్నప్పుడు, ఈ పరిశుద్ధ లేఖనములో నుండి అనేకమైన విషయాలు దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు, చాలా కిలోమీటర్లు ప్రయాణం చేసి వచ్చాను వాక్యాన్ని అందించడానికి. ఈ మాట్లాడిన ప్రతిసారి నా మాటలు కాదు, పరిశుద్ధాత్మ దేవుడు ఈ రాత్రి మిమ్మల్ని ఆదరించబోతూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. కనుక జాగ్రత్తగా దేవుని మాటలు విందాం. అనేకమైన ఆలోచనలు మనసులోకి వస్తూ ఉన్నాయి. మధ్యాహ్న కాల సమయంలో ఉపవాస ప్రార్థనలో మేము ఉన్నప్పుడు దేవుడు అనేకమైన విషయాలు, నాకు తలంపులు ఈరోజు రాత్రి జరగబోయే కూడిక గురించి దేవుడు మనసులో పెడుతూ వచ్చాడు. ఏదేమైనప్పటికీ దేవుని యొక్క వాక్యములో నుండి అందరికీ సుపరిచితమైన లేఖనం ఆదికాండము 32వ అధ్యాయము, ఆదికాండం 32వ అధ్యాయము 22వ వచనము నుండి 32వ వచనం వరకు ఈ రాత్రి మనం ధ్యానించుకోబోతున్నాం. ఈ రాత్రి మనం ఆ వాక్యాన్ని ధ్యానించుకోబోతున్నాం కనుక దయచేసి ఎవరైనా చదివి. ఆ రాత్రి అతడు లేచి తన 2 భార్యలను, తన 2 దాసీలను, తన 11 మంది పిల్లలను తీసుకొని ఎబ్బేకు రేవు దాటిపోయెను. యాకోబు వారిని తీసుకుని ఆ ఏరు దాటించి తనకు కలిగినదంతయు పంపివేసెను. యాకోబు ఒక్కడు మిగిలిపోయెను. ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడెను. తాను అతని గెలవకుండుట చూచి తొడుగూటి మీద అతనిని కొట్టెను. అప్పుడు అతడు ఆయనతో పెనుగులాటుట వలన యాకోబు తొడ గుడవలిసెను. ఆయన తెల్లవారుచున్నది గనక నన్ను పోనీమ్మనగా, అతడు నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నిన్ను పోనీయనెను. ఆయన నీ పేరేమని అడగగా అతడు యాకోబు అని చెప్పెను. అప్పుడు ఆయన, నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి గనుక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలు గాని యాకోబు అనబడదని చెప్పెను. అప్పుడు యాకోబు, నీ పేరు దయచేసి తెలుపుమనెను. అందుకు ఆయన, నీవు ఎందు నిమిత్తము నా పేరు అడిగితివని చెప్పి అక్కడ అతనిని ఆశీర్వదించెను. యాకోబు, నేను ముఖాముఖిగా దేవుని చూచి తిని, ఆయనను నా ప్రాణము దక్కినదని ఆ స్థలమునకు పెనియేలు అని పేరు పెట్టెను. అతడు పెనియేలు నుండి సాగిపోయినప్పుడు సూర్యోదయం ఆయను. అప్పుడు అతడు తొడకుండుచూ నడిచెను. అందుచేత ఆయన యాకోబు తొడుగూటి మీద తుంటి నరము కొట్టినందున నేటి వరకు ఇశ్రాయేలు తొడుగూటి మీద నున్న తుంటి నరము తినరు. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, చదవబడిన ఈ లేఖనాన్ని ప్రభువా ఈ రాత్రి నీ సంఘముతో మేము మాట్లాడినట్టుండగా, పరిశుద్ధాత్ముడా మీరు మాట్లాడండి. మీరు మాట్లాడే దేవుడు గనక ప్రభువా, నీ లేఖనములో ఉన్న సత్యాన్ని మేము గ్రహించుటకు అయ్యా మా మనస్సును తెప్పరిల్లప చేసి, అయ్యా మన తండ్రి వాక్యమును అర్థము చేసుకునేటువంటి ఒక జ్ఞానాన్ని మా ప్రభువా నీ పరిశుద్ధాత్మ సహాయాన్ని మీరు అనుగ్రహించుమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మంచిది ప్రియులారా, చదవబడినటువంటి లేఖనములో
యాకోబుకు దేవునితో ఉన్న ఒక అనుభూతి, యాకోబు ఏ విధంగా దేవునితో పోరాడాడో ఈ రాత్రి మనం అందరం కూడా దేవునితో పోరాడాలి. దేవునితో పోరాడడం అంటే ఆషామాషి కాదు. దేవునితో మనం యుద్ధం చేయాలంటే అది మనకు దేవుడిచ్చినటువంటి గొప్ప ఆధిక్యత. గమనించండి ప్రియులారా, కరోనా వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు ఎంతోమంది మట్టిలో కలిసిపోయారు. కానీ దేవుడు మనకు గొప్ప ఆధిక్యత ఇచ్చాడు. అదేంటి అంటే దేవుడు మనల్ని సజీవులుగా నిలబెట్టాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందుకనే ఈ ఆన్లైన్ ప్రేయర్లు, ఉపవాస ప్రార్థనలు అనేకములు జరిగిస్తూ ఉన్నప్పుడు ఎందుకు మనం ఈ సంపూర్ణ రాత్రి ప్రార్థనలు చేయాలి? నేను 3 వ్యక్తులను పరిచయం చేస్తాను. ఈ రాత్రంతా ప్రార్థించడం ద్వారా వారు ఎలాంటి అనుభూతిని పొందుకున్నారు గమనించండి. అందరికీ సుపరిచితమైన లేఖనము కీర్తనలు 1వ అధ్యాయము, ద బుక్ ఆఫ్ సామ్స్ చాప్టర్ 1 మొదటి అధ్యాయము 1వ వచనము నుండి గనక మనం చదివితే రాయబడిన కొన్ని విషయాలు మనం చూద్దాం. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, అందరికీ తెలిసినటువంటి మాట, ఫ్రమ్ చైల్డ్హుడ్ వీఆర్ హియరింగ్ దిస్ వర్డ్ ఆఫ్ గాడ్. మనము చిన్నప్పటి నుండి ఈ మాటలు వింటున్నాం. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించు, దీవారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. We are the blessed people. We are meditating the word of God day and night. దివారాత్రములు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. కనుక మనము ఇప్పుడు చక్కగా పడక మీద నిద్రిస్తున్న వారి కంటే మనం ధన్యులమా కాదా? We are meditating day and night. దేవుని యొక్క వాక్యాన్ని దీవారాత్రములు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు, అతడు నీటి కాలువల యోరను నాటబడినదై. చిన్నప్పటి నుండి చదువుతున్నాం. అసలు మెడిటేటింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని వాక్యాన్ని దీవారాత్రం ధ్యానించిన వారు, దీవారాత్రము దేవుని వాక్యాన్ని, దేవుని యొక్క మాటల్ని, దేవుని యొక్క సన్నిధిని అనుభవించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే పరిశుద్ధ గ్రంథములో మన పితరులు ఉన్నారు, అనేకులు ఉన్నారు. ఆదికాండము నుండి మనం ప్రకటన గ్రంథం వరకు చదివితే అనేక మంది భక్తులు రాత్రికాల సమయంలో దేవునితో పోరాడి గెలిచిన వాళ్ళే. అనేక సార్లు రాత్రికాల సమయంలో మోకాళ్ళ మీద ఉండి దేవుని సన్నిధిలో గోజాడినటువంటి వారే. కనుక అందుకే వారు ధన్యులుగా పిలువబడ్డారు. ఈరోజు చాలా సమస్యలను చూసి కృంగిపోతాం, పరిస్థితులను చూసి కృంగిపోతాం, నలిగిపోతూ ఉంటాం. నాకే ఎందుకు ఇలా జరిగింది, నా జీవితంలో ఎందుకు ఇలా జరుగుతుంది, నాకే ఎందుకు ఇలా జరగాలన్నటువంటి కొన్ని పరిస్థితులు మన దగ్గరికి వచ్చినప్పుడు కృంగిపోయి వేసారిపోయి నా పరిస్థితికి ఇంతే అని చెప్పేసి మనం చాలాసార్లు మన జీవితాన్ని ఎండ్ చేసుకోవడానికి ఇష్టపడుతూ ఉంటాం. కనుక ఈ రాత్రి 3 వ్యక్తుల్ని పరిచయం చేస్తాను. మొట్టమొదటిగా యాకోబును మనం చదివాం. యాకోబు యొక్క పరిస్థితి ఎలా అయిపోయేదంటే, తను తన అన్నయ్యైన ఏశావుకు భయపడుతూ, తన అన్నయ్యైన ఏశావు, చదవండి ఒకసారి 32వ అధ్యాయము, 32వ అధ్యాయం అందరూ కూడా తీసి పెట్టుకుందాం. యాకోబు యొక్క పరిస్థితి కనుక చూస్తే, తన అన్నయ్యైన ఏశావు తనను చంపడానికి తనను 400 మందిని తన మీదకి పంపిస్తున్నప్పుడు తన కుటుంబాన్ని కాపాడుకోవడానికి, ఎందుకయ్యా మరి తమ్ముని చంపడానికి అన్న ప్రయత్నం చేస్తున్నాడు? అన్నను తమ్ముడు మోసం చేశాడా, తమ్ముడిని అన్న మోసం చేశాడా? తమ్ముడే అన్నను మోసం చేశాడు. మరి ఇప్పుడు ఒక సమయం వచ్చింది, అన్న మనసంతా కూడా విసికి వేసారిపోయింది. ఫోర్జరీ సైన్ చేయించుకున్నాడు. ఫోర్జరీ సైన్ అంటే ఫోర్జరీ సైన్. వాళ్ళ అన్న ఒక ఆస్తిని ఏం చేశాడు, ఆయన ఫోర్జరీ సైన్ చేసి తీసుకున్నాడు. ఆ తప్పు అతన్ని వెంటాడుతుంది. యాకోబు అంటే అందరం ఎన్నోసార్లు ప్రసంగం విన, మోసగాడు ఈజ్ ఎ చీటర్ పర్సన్. అనేక సార్లు మన స్థితిగతులు, మన పరిస్థితులు అన్నీ కూడా
మన జీవితాల్లో మన సాక్ష్యం మీద ఆధారపడుతూ వెళ్తూ ఉంటాయి. ఓ టైం వచ్చింది, వారి అన్న ఆయనను వెంటాడుతున్నాడన్న వార్త తనకు వినబడినప్పుడు తన పిల్లల్ని తీసుకొని ఆ రాత్రి ప్రయాణమై తన భార్యల్ని తన పిల్లల్ని తీసుకొని 22వ వచనంలో నుండి చూసాం, దాసీలను తీసుకొని తన 11 మంది పిల్లల్ని తీసుకొని యబ్బోకు రేవు దాటించేశాడు. కానీ ఇతడు ఒక్కడే మిగిలిపోయాడు. కొన్ని పరిస్థితులు మనకు ఎలా ఉంటాయి తెలుసా? అందరూ మన చుట్టూన్నట్టుగానే ఉంటాం, కానీ మనం ఒంటరిగా మిగిలిపోతాం. గమనించండి ప్రియులారా, అందరూ మన చుట్టూ ఉన్నట్టుగానే ఉంటాం, కానీ ఒంటరిగా మిగిలిపోతాం. ఆ ఒంటరిగా నీ ఉన్నప్పుడే అక్కడికే దేవుని ప్రసన్నత దిగి వస్తుంది. చెప్పలు కొడదాం, అక్కడికే దేవుని ప్రసన్నత వస్తుంది. యు విల్ రిసీవ్ ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్ వెన్ యు ఆర్ అలోన్. నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు యాకోబు ఒక్కడే మిగిలిపోయాడు. కానీ దేవుడు తన జీవితంలో తన పేరులో మార్పు తీసుకురాబోతున్నాడు, తన బ్రతుకులో మార్పు తీసుకురాబోతున్నాడు, తన జీవితంలోనే మార్పు తీసుకురాబోతున్నాడన్న విషయాన్ని యాకోబు నమ్మాడు. నమ్మి ఏం చేశాడు తెలుసా? ఆ రాత్రి ఒంటరిగా మిగిలిపోయి 23వ వచనంలో చూస్తే యాకోబు వారిని తీసుకొని ఆ ఏరు దాటించి తనకు కలిగినదంతయు పంపివేసెను. యాకోబు ఒక్కడు మిగిలిపోయెను, ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడెను. హి వాస్ ఫైటింగ్. 25వ వచనంలో అంటాడు, తాను అతన్ని గెలవకుండా చదవండి, తాను అతన్ని గెలవకుండుట చూచి తొడుగూటి మీద అతన్ని కొట్టెను. అప్పుడు అతడు ఆయనతో పెనుగులాట వలన యాకోబు తొడగుడవలసెను. గమనించండి ప్రియులారా, హి వాస్ ఫైటింగ్ విత్ గాడ్. దేవునితో పోరాడుతున్నప్పుడు ఒక సైన్ కావాలి, ఒక గుర్తు కావాలి. నాకు ఈ అనుభవం చాలా తెలుసు ప్రియులారా. రేపు ఉదయాన్నే మా దగ్గర సేవకుల సదస్సు ఉంది. ఆయన ఈ రాత్రి మనం ప్రయాణం చేసి వస్తాం, మరలా తిరిగి వెళ్ళాలి. అనేక మార్లు మా పరిచర్యలో మన కుటుంబాల్లో రాత్రికాల సమయంలో డే మొత్తం పరిచర్య చేసి రాత్రికాల సమయంలో దేవునితో పోరాడేటువంటి అనుభూతి మనం ఏర్పాటు చేసుకోవాలి. సేవకులందరికీ తెలుసు వారు ఎంతగా రాత్రి దేవునితో పోరాడుతారు. కొంతమంది పెందెల కడనే లేచి దేవునితో పోరాడుతూ ఉంటారు. యాకోబుకు కూడా ఇలాంటి ఒక అనుభవం ఉంది ప్రియులారా. దేవునితో పెనుగులాడుతూ ఉన్నాడు, దేవునితో ఆయన పోరాడుతూ ఉన్నాడు. ఆ పోరాటం ఏంటంటే ఇప్పుడు భయం వచ్చేసింది. మా అన్న నన్ను చంపుతాడేమో, నా కుటుంబాన్ని చంపేస్తాడేమో, ఇక నా జీవితం ఇక్కడికి ఎండ్ అయిపోతుందేమో అని ఒక భయాందోళన మొదలైంది. ఈ రాత్రి ఒక మాట చెప్తున్నా, నువ్వు ఒంటరిగా మిగిలిపోయినా, నీలో ఒక భయం మొదలైనా దానికి ఈ రాత్రి దేవుడు పరిష్కారం ఇస్తాడు. ఆమేన్, హల్లెలూయా. అందుకనే ఈ పెనుయేలు అనే ఒక స్థలానికి మనం వచ్చాం. నేను అందుకనే ఆల్ నైట్ ప్రేయర్ ఈజ్ ద ప్లేస్ ఆఫ్ పెనుయేల్. దేవునితో మనం ఒక పెనుయేలు, ఒక పోరాడే స్థలానికి మనం వచ్చాం. మనకు మంచి అవకాశం రాత్రంతా దేవునితో పెనుగలాడడానికి, దేవునితో పోరాడడానికి, దేవుని యొక్క అద్భుతాన్ని చూడడానికి, దేవుడు మనకిచ్చేటువంటి ఆ అద్భుతాన్ని అనుభవించడానికి దేవుడు మనకిస్తున్న ఒక మంచి అవకాశం ఆల్ నైట్ ప్రేయర్, సంపూర్ణ రాత్రి ప్రార్థన. దివారాత్రులు తెల్లవారు వారు గమనించండి. అక్కడ ఇంకా 26వ వచనం, ఆయన తెల్లవారుచున్నది గనుక నన్ను పోనిమ్మనగా అతడు, చూడండి, గాడ్ సెడ్ లీవ్ మీ జాకోబ్ లీవ్ మీ, ఐ వాంట్ టు గో. కానీ అతడు until you bless me, నీవు నన్ను I will not leave you. ఆయన అంటారు, నీవు నన్ను ఆశీర్వదిస్తేనే తప్ప నిన్ను పోనీయను. ఎప్పుడన్నా అన్నారా, దేవా నువ్వు నన్ను ఆశీర్వదిస్తేనే తప్ప నేను నిన్ను పోనీ? అలాంటి ఫైటింగ్ ఉందా మన దేవునితో? అలాంటి అనుభూతి ఉందా? నువ్వు నన్ను దీవిస్తేనే తప్ప ప్రభువా, నీవు నన్ను ఆశీర్వదిస్తేనే తప్ప, నీవు నాకు స్వస్థత ఇస్తేనే తప్ప ప్రభువా నేను నిన్ను వదిలిపెట్టాను అనే అనుభూతి మనకుందా?
నా జీవితంలో నేను ఆ అనుభూతిని కలిగి ఉన్నాను. నా ఎదుట తమ్ముడు క్రిస్టఫర్ ఉన్నారు. తను కనులారా చూశాడు ఆ అనుభూతిని ఎలా నేను పొందుకున్నాను. సరిగ్గా కరోనా టైంలో నా సతీమణి పేరు సుజాత శామ్యుల్ కరుణాకర్. నాకు 2 కుమారులు. మా పెద్ద బాబు పేరు చార్ల్స్ పర్జన్, చిన్న అబ్బాయి పేరు స్టీఫెన్ పాల్. మా పిల్లలు 2 కూడా, మా పెద్ద బాబు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు, మా చిన్న బాబు 9th క్లాస్ చదువుతున్నాడు. పిల్లలు పుట్టి ఇన్ని సంవత్సరాలు అయింది, మా పాస్టర్ గారికి ఎప్పుడు అనారోగ్యం కలగలే. కానీ అనుకోని రీతిగా సరిగ్గా కరోనా టైంలో ఒక భయంకరమైన వ్యాధి వచ్చింది ఆమెకు. ఆ వ్యాధి ఏంటంటే ఆమె కిడ్నీ ఫంక్షనింగ్ ఆగిపోయేది. యూరిన్ బ్లాక్ అయిపోయింది, అంటే యూరిన్ రావట్లేదు. 1 గంట, 2 గంటలు, 3 గంటలు, 24 గంటలు ఆమె ఎలా అయిపోయేదంటే ఒక కోమాలోకి వెళ్ళిపోయిన పరిస్థితి. మా తమ్ముళ్ళు 2 కూడా సాక్ష్యం, వారే ప్రార్థన చేశారు. దేవుని యొక్క సన్నిధానంలో గోజాడాడు క్రిస్టఫర్. మేము ఎప్పటికీ మర్చిపోము ఆ విషయాన్ని. ఎప్పటికీ నా సతీమణి ప్రతిరోజు అతన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటుంది. ఎందుకంటే ఆ పడక మీద ఉన్నప్పుడు ఆ పరిస్థితి చూస్తే డాక్టర్స్ చెప్పారు ఈమెకు ఒక్కొక్క స్కానింగ్ తీయాలి. ఆ స్కానింగ్ తీస్తే ఆ స్కానింగ్లో తేలిన విషయం ఏంటంటే ఆమెకు 1 కిడ్నీ ఉంది. అదేంటి, మేము ఆశ్చర్యపోయాం. 1 కిడ్నీ ఎలా ఉంది? మళ్ళీ స్కానింగ్ చేశాం. మళ్ళీ స్కానింగ్ చేస్తే మళ్ళీ తేలింది ఏంటంటే ఆమెకు 1 కిడ్నీ ఉంది. నాకు వివాహమై దగ్గర 19 సంవత్సరాలు అయింది, 20 సంవత్సరాలు అవుతుంది. నాకు ఆ విషయం తెలియదు. వారి తల్లిదండ్రులకు కూడా తెలియదు. ఎక్కువ వారు చదువుకోలేదు, తనకు కూడా తెలియదు. తను ఎప్పుడు కూడా సిక్ కాలేదు. కానీ ఆ టైంలో తెలిసినప్పుడు ఆశ్చర్యపోయాం. కానీ ఆ 1 కిడ్నీ ఏమైపోయిందంటే ఆ కిడ్నీ కూడా ఫంక్షనింగ్ ఆగిపోయేది, పని చేయట్లేదు. ఒక పస్తో నిండిపోయింది, యూరిన్ బ్లాక్ అయిపోయింది. చాలా కన్నీటితో ఏడుస్తూ ఉన్నాను. మనుషులు పలకరిస్తే పైకి సంతోషంగానే మాట్లాడుతున్నాను, కానీ నా హృదయంలో ఒక తెలియని వేదన. ఐసీలో అడ్మిట్ చేశాను. అడ్మిట్ చేసినప్పుడు ఆ ఇంటెన్సివ్ కేర్లో మా ఆత్మీయ కుమారుడు టేక్ కేర్ చేస్తూ ఉన్నాడు, డాక్టర్ సంపత్. ఆయన టేక్ కేర్ చేస్తూ ఉన్నాడు, చూస్తూ ఉన్నాడు. కానీ కిడ్నీ ఫంక్షన్. కానీ నాలో ఒక ఆందోళన, ఒక దుఃఖం, ఒక బాధ. అదేంటి అంటే, దేవా, నా భార్య ఒకవేళ కనుక నన్ను విడిచి వెళ్ళిపోతే నా పిల్లల పరిస్థితి, నా పరిచర్య. ప్రియమైన దేవుని బిడ్డలారా, నా ప్లేస్లో ఏ హస్బెండ్ ఉన్నా ఆ దుఃఖం వేరే. ఎవరికి చెప్పట్లేదు. ఒక గదిలోకి వెళ్ళాను. అక్కడ మాకు పైన ఒక గది ఉంది. ఆ గదిలోకి వెళ్ళాను. కన్నీటితో ప్రార్థన చేస్తున్నాను, దేవునితో గోజాడుతున్నాను. తెల్లవారు వరకు హాస్పిటల్ అన్ని శబ్దాలు వినబడుతున్నా, తెల్లవారు వరకు దేవుణ్ణి నేను ప్రార్థన చేస్తున్నాను. దేవా, నువ్వు ఈ అద్భుతం చేస్తే తప్ప నేను నిన్ను విడిచిపెట్టాను. ఆ రాత్రి సరిగ్గా 3-4 గంటల సమయం అయింది. ఐ వాజ్ హియరింగ్ వన్ వాయిస్. ఒక అద్భుతం. డాక్టర్స్ చెప్పాడు ఇట్ ఈజ్ ఇంపాసిబుల్. డాక్టర్స్ అన్నారు ఇది అసాధ్యం అన్నారు. కానీ దేవునితో గోచాడిన తర్వాత దేవుడు నాతో మాట్లాడిన మాట ఏంటి? డాక్టర్స్ మే బి ఎడ్యుకేటెడ్ బట్ మై గాడ్ ఈజ్ అ క్రియేటర్ కెన్ డూ ఎనీథింగ్ అని చెప్పాడు. చప్పట్లు కొడదాం. వైద్యులు తమ జ్ఞానమును బట్టి ఏదన్నా చెప్పొచ్చు, కానీ దేవుడు నాతో మాట్లాడి నేను సృష్టికర్తనయ్యా, నా స్వహస్తములతో నేను తయారు చేశాను. మనుషులకు అసాధ్యమైనది దేవునికి సమస్తము సాధ్యం. ఆ స్వరం, ఆ వర్డ్ నాకు వినబడ్డప్పుడు
ఐ వాజ్ థ్యాంకింగ్ గాడ్. సరిగ్గా 15 మినిట్స్లో డాక్టర్ చెప్తున్నారు ఆమె యూరిన్ బయటికి రావడం ప్రారంభమైంది. ఆమె కిడ్నీ పని చేయడం ప్రారంభమైంది. ఆ కిడ్నీ ఫంక్షనింగ్ స్టార్ట్ అయింది. యూరిన్ బయటికి రావడం జరిగింది. ఆమె కొంచెం కొంచెం కదలడం ప్రారంభమైంది. అద్భుతం దేవుడు చేయడం ప్రారంభించాడు. మరలా కిడ్నీని దేవుడు ఎలా చేశాడంటే, చిన్నగా ఉన్నప్పుడు ఆమె కిడ్నీ ఎంత ఫ్రెష్గా ఉందో అలా చేశాడు, ఆపరేషన్ లేకుండానే. చెప్పండి కొడదాం. దేవునితో పోరాడితే అప్పుడు చెప్పాడు, డాక్టర్ చెప్పాడు, అయ్యా నీ భార్యకు ఏమైందో తెలియదు కానీ మా వైద్యం ఏం పని చేయలేదు. ఏం పని చేసిందంటే దైవజనుల ప్రార్థన, సంఘాల ప్రార్థన, మోకాళ్ళ ప్రార్థన, దేవుని సన్నిధిలో గోచాడం. ఎలా గోచాడానంటే, ప్రభు నువ్వు బ్రతికించు, లేకపోతే మామూలు చంపేయి. ఇలానే అడిగాను, మొండిగా దేవుణ్ణి అడిగాను. ఎందుకు అంటే, ఈరోజు కుటుంబంలో ఒక భర్తకు తనకు ఇయ్యబడినటువంటి భార్య పరిచర్యలో అమ్మగారు లేకపోతే ఏ సేవకుడు కూడా ఆ పరిచర్యను కొనసాగించలేడు, కుంటుపడిపోతుంది. కన్నీటితో ఏడ్చాను, చాలా దుఃఖంతో ఏడ్చాను. ఎవరికి చెప్పుకున్నా కానీ చాలా వేదన. కానీ తెల్లవారు వరకు దేవునితో గోజాడినప్పుడు దేవుడు నాకు ఒక దర్శనాన్ని చూపించాడు. అది ఎజికేలుకు దేవుడు చూపించిన దర్శనం. అదేంటో తెలుసా? 37వ అధ్యాయం, ఎజికేలు గ్రంథం 37వ అధ్యాయం. ఎప్పుడైతే దేవునితో గోజాడానో, ఎప్పుడైతే దేవుణ్ణి అడిగానో, ఎజికేలు గ్రంథం 37వ అధ్యాయం మొదటి నుండి చదివినట్లయితే దేవుడు ఎజికేలుకు ఒక దర్శనాన్ని చూపిస్తాడు. అదే హస్తము నా మీదికి వచ్చి, యెహోవా హస్తము నా మీదికి వచ్చి, నేను ఆత్మవశనై ఉండగా, యెహోవా నన్ను తోడుకొని పోయి ఎముకలతో నిండి ఉన్న ఒక లోయలోనికి నన్ను దింపెను. ఆయన వాటి మధ్య నన్ను ఇటు అటు నడిపించుచుండగా, వాటి మధ్యన ఇటు అటు కూడా తిప్పుతున్నప్పుడు ఎముకలు అనేక లోయలో కనబడెను. ఏమున్నాయంట అక్కమ్మ? ఇంగ్లీష్లో ఇటు రాయబడి డ్రై బోన్స్. అక్కడ డ్రై బోన్స్, ఎముకలు అనేకములు ఉన్నాయి. ఆ ఎముకల మధ్యలో ఎవరిని నిలబెట్టాడు? దైవజనుడిని నిలబెట్టాడు. కొన్నిసార్లు ఇక్కడికి వచ్చినప్పుడు పాస్టర్ గారికి అలానే ఉండొచ్చు, ఇక్కడ అన్ని ఎముకలే కనబడవచ్చు. అంతేనా? ఎముకలంటే కొంతమంది పాస్టర్స్ పరిచర్య ప్రారంభించినప్పుడు అక్కడ ఏమి ఫలితం కనబడదు. అక్కడంతా కూడా డ్రై బోన్సే ఉంటాయి. యెహోవా హస్తం ఎజికేలు మీదకి వచ్చి ఆయనను ఎముకల లోయలోనికి తీసుకొని వెళ్ళి ఆ లోయ మధ్యలో నిలబెట్టి అటు ఇటు చూసినప్పుడు ఎజికేలుకి ఏం కనబడుతుంది తెలుసా? అక్కడ ఎక్కడ చూసినా ఆ ఎండిపోయిన ఎముకలే కనబడుతున్నాయి. అప్పుడు నరపుత్రుడా, ఎండిపోయిన ఈ ఎముకలు బ్రతకగలవా? ఒక ప్రశ్న అడుగుతున్నాడు. ఎండిపోయిన ఈ ఎముకలు బ్రతకగలవా? గమనించండి. మిమ్మల్ని అడిగామనుకో ఏమంటారు? ఏమండి, ఓ ఎముకలు లోయలోకి తీసుకెళ్ళాం. తెలంగాణ భాషలో ఏమంటారు? ఎముకలు ఏమంటారు? ఒక డ్రై బోన్స్ ఉన్నాయనుకో, ఐ డోంట్ వాంట్ స్పీక్. ఆ డ్రై బోన్స్, ఆ ఎండిపోయిన ఎముకల్లోకి తీసుకెళ్ళి తెలంగాణ భాషలో ఏమంటారు? మళ్ళీ చెప్పు, మైకులు చెప్పు. బొక్కలు. వాటి మధ్యలోకి తీసుకెళ్ళి అందరిని నిలబెట్టి ఇవి బ్రతుకుతాయా అంటే మనం ఏమంటాం? అమ్మా చెప్పండి అందరూ. మిమ్మల్నే తీసుకెళ్ళి ఒక ఎండిపోయిన ఎముకల్లోకి తీసుకెళ్ళి ఆ మధ్యలో నిలబెట్టి ఇవి బ్రతకగలవా అంటే మనం ఏం చెప్తాం? చేయి దగ్గర పెట్టుకొని గట్టిగా నవ్వుతూ ఉంటాం. పిచ్చి లేచిందిరా, ఈ ఎండిపోయిన ఎముకల్లో మధ్యలో నిలబెట్టి బ్రతకగలవాడ. కానీ ఎజికేలు ఎంత ఇంటెలిజెంట్గా ఆన్సర్ చెప్పాడు తెలుసా? దేవా, ప్రభువా యెహోవా, అది నీకే తెలియదండి. అది నీకే తెలియదు. మొత్తం తీసి దేవుని మీద పెట్టేశాడు. హల్లెలూయా! వాట్ ఏ గ్రేట్ ప్రాఫిట్! ఎంత చక్కగా, ప్రభు అది నీకే తెలుసు. మన పరిస్థితి దేవునికి తెలుసు. కొన్నిసార్లు సేవకులకు వారి పరిస్థితి చూస్తే వారి జేబులో డబ్బులు ఉన్నాయి, కానీ
ఆ జేబు వెనకాల ఉన్నటువంటి ఆ గుండెలో ఒక గొప్ప విశ్వాసం ఉంటుంది. చప్పట్లు కొడదాం. ఆ జేబు వెనకాల ఒక గుండె ఉంటుంది చూసారా, ఆ విశ్వాసంతోనే పనిచేస్తారు. నా జీవిత యాత్రలో ప్రతిరోజు ఐ గో బై ఫేత్. ఎండిపోయినట్టుగానే కనబడుతుంది, ఇంట్లో ఏది చూసినా ఎండిపోయిన. కానీ దేవుడు నిన్ను ప్రశ్న అడుగుతుంది, ఈ ఎండిపోయిన ఎముకలు బ్రతకగలవా? అప్పుడు ఆయన అన్నాడు, అందుకు ఆయన ప్రవచనమెత్తి ఎండిపోయిన ఈ ఎముకలతో ఇలా అనుము. ఎండిపోయిన ఎముకల్లారా. ఎవరితో మాట్లాడుతున్నాడు? ఎంత విచిత్రంగా ఉంది కదా దేవుడు చేసే కార్యాలు, ఎంత విచిత్ర. ప్రాఫిట్ ఈజ్ స్పీకింగ్ టు ద డ్రై బోన్స్. ఆ ప్రవక్త ఎవరితో మాట్లాడుతున్నా అంటే ఎండిపోయిన ఎముకలతో మాట్లాడుతూ, ఎండిపోయిన ఎముకల్లారా యెహోవా మాట ఆలకించుడి. సంఘములో ఎండిపోయిన ఎముకల్లారా అంటే ఎంత కోపం వస్తుంది మీ అందరికీ? ఎండిపోయిన ఎముకల్లారా దేవుడు అంటున్నాడు. ఆయన ప్రవచనం ఎత్తి ఇలా పలుకుతూ ఉన్నాడు. ఎజికేల్ చదవండి, మళ్ళీ చదవండి. ఎండిపోయిన ఎముకల్లారా యెహోవా మాట ఆలకించుడి. యెహోవా మాట ఆలకించాలి. ఎముకలకు చెప్తే వింటాయా? కానీ విన్నాయి. గమనించండి. తర్వాత ఏమైంది? ఈ ఎముకలు ప్రభు అయిన యెహోవా సెలవిచ్చినటువంటి మీరు బ్రతుకున్నట్లు నేను మీలోనికి జీవాత్మను రప్పించుచున్నాను. చర్మము కప్పి మీకు నరములనిచ్చి. ఏమొస్తున్నాయట ఎముకల మీదకి? చర్మము, నరములను. మీలో జీవాత్మనుంచగా మీరు బ్రతుకుదురు. ప్రార్థన ద్వారా, దేవుని వాక్కు ద్వారా ఏమొస్తుంది? ఎముకల మీదకి చర్మం వచ్చేస్తుంది, నరములు వచ్చేస్తున్నాయి. ఎంత గొప్ప అద్భుతం అండి. హ్యావ్ యూ సీన్ ద ప్రేయర్ మేక్స్? ప్రార్థన, ప్రవచనము, దేవుని వాక్యం ఏం చేస్తుందంటే అసాధ్యమైన కార్యాల్ని దేవుడు సాధ్యపరుస్తాడు. అందుకే సంపూర్ణ రాత్రి ప్రార్థన అవసరం మనకు. హల్లెలూయా, హల్లెలూయా. ఇది అసాధ్యం అనుకున్నప్పుడు దేవుడు దాన్ని సాధ్యపరుస్తాడు. యాకోబు రాత్రంతయు దేవునితో గోజాడి తెల్లవారు వరకు దేవుణ్ణి అడిగాడు. యాకోబు జీవితాన్ని దేవుడు మార్చాడు. అందుకనే యాకోబు పేరు మార్చేశాడు. ఏమని చెప్పాడు? యాకోబు పేరు స్టిల్ ఇజ్రాయెల్ కంట్రీ ఇస్ దేర్. ఎప్పటికుందా? అక్కడ పేరు మార్చిన తర్వాత ఏం చెప్తాడు చూడండి. యాకోబు, ఇప్పుడు చూద్దాం. యాకోబు చదవండి. యాకోబు తెల్లవారుచుంది గనక నన్ను పోనిమనగా అతడు నీవు నన్ను ఆశీర్వదించే గాని నిన్ను పోని అనెను. ఆయన నీ పేరేమని అడగగా అతడు యాకోబు అని చెప్పెను. అప్పుడు ఆయన నీవు దేవునితోను మనుషులతోను పోరాడి గెలిచితివి. దేవునితోను మనుషులతోనూ ఎప్పుడు మన పోరాటం ఈ రెండింటితోనే ఉంటుంది. దేవునితో, మనుషులు. దేవుని దగ్గరకు వద్దామంటే మనుషులు ఆటంకంగా ఉంటారు. ప్రార్థన చేద్దామంటే మన శరీరం ఆటంకంగా ఉంటుంది. ప్రభు వాక్యం చదువుదామంటే ఎవరో ఒకరు ఇంట్లో టీవీ పెడతా ఉంటారు. అప్పుడే ప్రార్థన చేసుకుందాం అనుకుంటారు. నేను ఒకళ్ళ ఇంటికి విజిటింగ్ పోయాను. వాళ్ళ ఇంటికి విజిటింగ్ పోతే ఇక్కడ ప్రార్థన చేస్తున్నాడు, అక్కడ సీరియల్ చూస్తున్నారు. హౌ ఇట్ ఈస్ వర్క్స్? పని అలా వర్క్స్. అదే ఎలా సాధ్యం? ఆయన ప్రార్థన చేసుకోడు, వాళ్ళు సీరియల్లో ఏది పెట్టుకొని నవ్వుకుంటూ ఉన్నారు. ఇది ఎక్కడి? మనం ఎన్ని సార్లు దేవునితో పోరాడదామనే టైంకే మనుషులతో పోరాడాల్సి వస్తుంది. అలాంటి ప్రేరుకు పోతున్నా అన్న అని ఇంట్లో చెప్పొచ్చిన నీ ముఖం పడుకో అని చెప్తూ ఉంటారు. నువ్వు ప్రార్థన చేసినావు అంతే అంటూ ఉంటారు. కానీ ఇక్కడ యాకోబు మనుషులతో దేవునితో పోరాడి గెలిచాడు. గెలిచినందుకు ఆయనకి ఏమంటున్నాడు చదండి. నువ్వు దేవునితోను మనుషులతో మనుషులతోనూ పోరాడి గెలిచితివి గనక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలు గాని యాకోబు అనబడని చెప్పాను. ఇశ్రాయేలు అనగా దేవునితో పోరాడేవాడు. అందుకనే ఇశ్రాయేల్ కంట్రీ చూడండి ప్రపంచంలో. తర్వాత ఒక మాట అంటాడు. అప్పుడు యాకోబు నీ పేరు దయచేసి తెలుపుమనెను. అప్పుడు దేవుని పేరు, అయ్యా నీ పేరు ఏంటయ్యా? మరి నా పేరు అయితే మార్చినావు తండ్రి,
నీ పేరేంటి? అందుకైన నువ్వు ఎందు నిమిత్తము నా పేరు అడుగుతావని చెప్పి అక్కడ అతన్ని ఆశీర్వదించెను. గమనించండి, ఆశీర్వాదం వచ్చేదాకా పోరాడాడు. స్వస్థత వచ్చే వరకు పోరాడాలి. మన అప్పు సమస్యలు తీర్చబడాలి అని మనం అనేకమైన ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. ఆధ్యాత్మికంగా అలాంటి అప్పులు మన జీవితాల్లో ఉంటాయి. కానీ రాత్రి ప్రభుతో గోజాడి దాని నుండి నన్ను విడిపించు, ఈ చిక్కు నుండి, ఈ సమస్య నుండి విడిపించని దేవునితో పోరాడే అనుభవమే సంపూర్ణ రాత్రి ప్రార్థన. యాకోబు రాత్రంతా పోరాడాడు, దేవునితో పోరాడి గెలిచాడు, ఆశీర్వాదం పొందుకున్నాడు. నా జీవితంలో కూడా దేవునితో పోరాడాను. ఈరోజు మరలా 15 సంవత్సరాల ఆయుష్ దేవుడు నా భార్యకు మరలా అనుగ్రహించాడు, పొడిగించాడు. ఆ డాక్టర్ అన్నాడు, షీఈస్ గోయింగ్ టు లివ్ లాంగ్ లైఫ్, నీకంటే ఎక్కువ సంవత్సరాలు బ్రతుకుతుందయ్యా అన్నాడు. హల్లెలూయా, ఐఎమ్ వెరీ హ్యాపీ. హల్లెలూయా, ఎంత గొప్ప సంతోషం. కనుక దేవుడు చేసే అద్భుతాలు చాలా గొప్పగా ఉంటాయి. కనుక సంపూర్ణ రాత్రి ప్రార్థన అనగానే మనం ఒక నిర్ణయం తీసుకోవాలి. ప్రభువా, అసాధ్యము కాదు అని మానవుడు మాతో ఏదైతే చెప్తున్నాడో ఈ రాత్రి ఈ ప్రార్థన ద్వారా సాధ్యమవునుగాక అని ఒక నిర్ణయంతో రావాలి. యాకోబు పోరాడినట్టుగా ఈ రాత్రంతా మనం పోరాడాలి. ఇంకా రెండవ అనుభవం చెప్తున్నాను. షడ్రక్, మెషక్, అబేద్నగో వాళ్ళు ఎలా పోరాడారు? రాత్రి ఏమన్నా ప్రార్థన చేశారా వారు? ఎలా పోరాడారు? షడ్రక్, మెషక్, అబేద్నగో. దానియేలు గ్రంథం తీద్దాం. దానియేలు గ్రంథం షడ్రక్, మెషక్, అబేద్నగోల్ని తీసుకెళ్ళి అగ్నిగుండంలో వేస్తే అగ్నిగుండంలో వాళ్ళు ఏం చేస్తున్నారు? దే ఆర్ వర్షిపింగ్ గాడ్. ఒకసారి చూడండి, దానియేలు గ్రంథం తీసిన వారు చదవండి. దానియేలు గ్రంథం ఒక గొప్ప మాటలు వారి ద్వారా దేవుడు పలికిస్తున్న మాట. అందుకు నెబుకద్నెజరు అత్యాగ్రహము, రౌద్రం గలవాడు, అత్యాగ్రహంతో, చాలా రౌద్రముతో, కోపముతో షద్రక్, మేషక్ను, అబేద్నగోను పట్టుకుని రండి ఆజ్ఞేయగా వారు ఆ మనుషులను పట్టుకుని రాష్ట్రాన్ని తీసుకుని వచ్చిరి. అంతటా నెబుకద్నెజరు వారితో ఇట్లా, నేను షద్రక్, మేషక్, అబేద్నగో, మీరు నా దేవతలను పూజించటం లేదనియు నేను నిలబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరించటం లేదనియు తెలుసుకొని నాకు వినబడింది. అది నిజమా? బాకాను, పిల్లగ్రోని, పెద్ద వీణను, సుంపోనియను, విపంచికను, సకల వీధములకు వాద్యధర్మలు మీరు వినుచు సమయంలో సాగిలపడి నేను చేయించిన ప్రతిమకు నమస్కరించుటకు సిద్ధంగా ఉండిన ఎడల సరే, మీరు నమస్కరింపని ఎడల తక్షణమే మండుచున్న వేడిమి గల అగ్నిగుండములో మీరు వేయబడదురు. నా చేతుల నుండి మిమ్మల్ని విడిపింపగల దేవుడు ఎక్కడున్నాడు? షద్రక్, మేషక్, అబేద్నగో రాజుతో ఇలాగు చెప్పిరి. నెబుకద్నెజరు, ఇందును గురించి నీకు ప్రత్యుత్తరం ఇవ్వాలని చింత మాకు లేదు. 24వ వచనం చదవండి. 3వ అధ్యాయం 24వ వచనం. 3వ అధ్యాయం 24వ వచనం. రాజుకు నెబుకద్నెజరు ఆశ్చర్యపడి తీవ్రంగా లేచి మేము 3 మనుషులను బంధించి ఈ అగ్నిలో వేసితిమి గదా అని తన మంత్రులతో నడిగెను. వారు రాజా సత్యమే అని రాజుతో ప్రత్యుత్తరం ఇచ్చిరి. అందుకు రాజు నేను 4 మనుషులను బంధకము లేక అగ్నిలో సంచరించుచున్నాను. చూచుచున్నాం. చప్పలు కొట్టి దేని మహిమ పడదాం. వేసేటప్పుడు ఎంతమందిని వేశారు? వెన్ దే ఆర్ థ్రోయింగ్ ఇన్ టు ద ఫైర్ ఎంతమందిని వేశారు? 3 వేశారు అగ్నిగుండంలో. గమనించండి ప్రియులారా, ఈ రాత్రి ఒక అద్భుతమైన విషయాన్ని మీతో చెప్తున్నాం. ఆ నైట్ అంతా కూడా అగ్నిగుండంలో వాళ్ళ ఉన్న వస్త్రాలతో, ఏ వస్త్రాలు అయితే ఉన్నాయో ఆ వస్త్రాలతో అలానే వేసేసారు అగ్నిగుండంలో. మరలా అగ్నిగుండాన్ని ఎంత చేశారంటే తీవ్రంగా 7 అంతలు చేశారు దాన్ని. ఇట్ వాజ్ ఫైర్ 7-fold. ఆ 7 అంతలు చేసినప్పటికీ ఆ అగ్నిగుండంలో వేయగానే ఆ అగ్నిగుండంలోకి 4వ వ్యక్తి ప్రవేశించాడు, నజరేయుడైన యేసు. హల్లెలూయా.
నాలుగో వ్యక్తి ప్రవేశించాడు. ఆ నజరేయుడైన యేసు ఎప్పుడైతే అగ్నిగుండములో ప్రవేశించాడో దేవుని స్తుతించడం ప్రారంభం చేశాడు. నీకు అగ్నిగుండము లాంటి సమస్యలు వచ్చినా సరే బిడ్డ, అగ్నిగుండము లాంటి శోధనలు వచ్చినా సరే, ఈ ఆన్లైన్ ప్రేయర్ నీకేమిస్తుందంటే, నీ చుట్టూ అగ్ని మండుచున్నటువంటి సమస్యలు నీకు ఉండొచ్చు, కానీ నువ్వు ఇక్కడ ప్రార్థన చేస్తే నాలుగో వ్యక్తి ఆయన ప్రసన్నత ఇక్కడ దిగి వస్తుంది. రేపు ఉదయం చూసిన వాళ్ళు ఏమైందయ్యా వీళ్ళు సమస్యల్లో మునిగిపోతున్నారు, కాలిపోతున్నారు అనుకున్నాను, కానీ ఐ వాజ్ సీయింగ్ ద ఫోర్త్ పర్సన్ ఈస్ రోమింగ్. నాలుగో వ్యక్తి తిరుగుతున్నారు. రాజు చూశారు, ఆశ్చర్యపోయాడు. అయ్యా ఇట్రా మనం ఎంతమందిని వేసాం అగ్నిగుండంలో, ఎంతమందిని వేసాం, కానీ వారిని వేయక ముందు ఈ ప్రతిమకు మొక్కమంటే వాళ్ళు ఏమన్నారు? అయ్యా మాకు మొక్కవలసిన అవసరత లేదు, మా దేవుడు మమ్మను రక్షించుటకు సమర్థుడు, ఒకవేళ రక్షించినను రక్షింపకపోయినను మేము మాత్రం ఈ పని. ఇలాంటి సవాలు మన జీవితాల్లో ఎదుర్కోబోతున్నాం, రాబోయే దినాల్లో ఎదుర్కోబోతున్నాం. ఇలాంటి సవాలు మనకు రాబోతుంది. కానీ అగ్నిగుండము లాంటి సమస్యలు రాత్రి మనం తీసుకొని అగ్నిగుండములో వేసినా సరే, ప్రేమైన దేవుని బిడ్డలారా, అక్కడికి నా యేసయ్య వస్తాడు. ఎక్కడికి నా యేసయ్య ప్రసన్నత. షడ్రక్ మేషక్ అబేద్నగోల్ని రక్షించిన దేవుడు తప్పక మనల్ని రక్షిస్తాడు. చూడండి అదే 25వ వచనంలో చూడండి, 25 3వ అధ్యాయం దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 25వ వచనం. అందుకు రాజు, నేను నలుగురు మనుషులను బంధకం లేక అగ్నిలో సంచరించి చూచున్నా, వారికి హాని ఏమీ కలగలేదు గనక నాలుగో వాని రూపము దేవదూతల పోలినదని వారికి ప్రత్యక్ష ఫైర్. అందుకనే మన దేవుడు దహించు అగ్ని. ఆయన అగ్ని, ఆయన దహించు అగ్ని అయినప్పుడు ఈ అగ్ని ఏం చేస్తుంది? హల్లెలూయా. యూదా గోత్రం సింహం. ఇప్పుడు రకరకాల సింహాలు వస్తున్నాయి, మన దేవుడే యూదా గోత్రం సింహం. భయపడద్దు, అందుకనే బ్రతుకుంటా క్రీస్తే, చావైతే మేలు. వీఆర్ రెడీ టు డై. ఒరిస్సా ప్రాంతానికి పరిచర్యకు మేము వెళ్తున్నప్పుడు ఒక ఆయన నాకు ఫోన్ చేశాడు. ఫోన్ చేసి, బాగా ఎక్స్ట్రాలు చేస్తున్నారు మీరు క్రైస్తవులు, నువ్వు ఖచ్చితంగా రిటర్న్లో వచ్చేటప్పుడు నేను చంపేస్తా అన్నాడు. నేను అన్నాను, బ్రదర్ డూ యూ వాంట్ మీ టు సెండ్ మై లొకేషన్ అన్నాను. నా లొకేషన్ పంపి అన్నా వస్తారా అని అన్నాను. మళ్ళీ నాకు తిరిగి కాల్ చేయాలి, చెప్పలు కొడదాం, మళ్ళీ నాకు తిరిగి కాల్ చేయాలి. అసలు నా నంబర్ నుండి నేను ఎంత ట్రై చేసినా మళ్ళీ ఆ కాల్ పోలే. సరిగ్గా మీటింగ్ అయిపోయి మళ్ళీ రిటర్న్ వస్తున్నప్పుడు ఒక కాల్ వచ్చింది, ఖచ్చితంగా నేను విజయవాడ రైల్వే స్టేషన్లో దొరకబట్టి చంపేస్తామన్నాడు. నేను నో ప్రాబ్లం. అద్భుతం ఏంటో తెలుసా, తెల్లవారుతున్నది, అక్కడ నా సెల్ ఫోన్ పోయింది. హల్లెలూయా. అక్కడ నా సెల్ ఫోన్ ఎవరో దొంగిలించారు. తెల్లవారంగా నేను విజయవాడ రైల్వే స్టేషన్ రాగానే విజయవాడ అని అనౌన్స్మెంట్ వస్తుంది, పక్కన చూస్తే నా సెల్ ఫోన్ లేదు. నేను లేచి దేవుని స్తుతిస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు తెలుసా, సెల్ ఫోన్ పోయిందని నేను బాధపడాలి. నా పక్కకు ఒక పాస్టర్ గారు, తమ్ముడు లే 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 ఏమైందన్న, నీ సెల్ ఫోన్ పోయింది లేదేడా అన్నాడు. దేవుని స్తోత్రం అన్నాను. అదేంటిది, ఫోన్ పోతే దేవుని స్తోత్రం అంటున్నాడు అన్నాడు. దేవుని ఉద్దేశం ఉంది. ఇప్పుడు ఒక ప్రార్థన చేయాలి, ఆ ఎత్తుకపోయిన వాడు బాగుండాలని. హల్లెలూయా. ఎందుకంటే ఆ ఫోన్ను బట్టే నన్ను ట్రేస్ చేసి చంపాలని చూశారు. ఇప్పుడు ఎవరైతే ఎత్తుకుపోయాడో బాధ, వాడు బంధకంలో ఉన్నాడు, వాడు విడిపించాలి ప్రభువా. సరిగ్గా 10 minutesకు మా వైఫ్కి వేరే ఫోన్ నుండి కాల్ చేశాను, అమ్మ నా ఫోన్ పోయింది, దేవుడు ఒక అద్భుతం చేయబోతున్నాడు. మనల్ని ఎక్కడి నుండి తప్పించాలో అక్కడి నుండి దేవుడు తప్పిస్తాడు. అమ్మ ఈ రాత్రి ఏ సమస్యతోనైనా నువ్వు ఇక్కడికి వచ్చినా సరే, ఇక్కడ ఉన్న పాస్టర్లు చేయగలిగింది ప్రార్థన, కానీ మనందరిలో ఉన్న యేసయ్య నిన్ను విడిపించగలడు. చప్పట్లు కొడదాం, నేను విడిపించగలడు. రాత్రి నువ్వు ఏ సమస్యతోనైనా ఈ సంపూర్ణ రాత్రి ప్రార్థనకు వస్తే, మీకు ఒక విషయం తెలుసా, దానియేలు కూడా తీసుకెళ్ళి సింహం బోన్లో వేసిన దర్యావేష్కి ఏమైంది తెలుసా? ఏం చేశాడు? 6వ అధ్యాయం 18వ వచనం చూడండి. ఆయన ఆన్లైన్ ప్రేయర్ చేశాడు, మీకు తెలుసా?
ఏం చేశాడు? 6వ అధ్యాయం 14 వచ్చేదండి. అంతటా రాజు తన నగరమునకు వెళ్ళి ఆ రాత్రి అంతా ఉపవాసం ఉండి. ఎవరన్నా ఎందుకు ఆ రాత్రి అంతా ఉపవాసం, అన్నం తినట్లేదు, నాట్యవాద్యములను జరగనీయలేదు. అయ్యా రోజు రాజనగర్లో నాట్యం ఆడేవాళ్ళు, బంజేయండి అని చెప్పాడు. అతనికి నిద్ర పట్టకపోయేను. ఆల్ నైట్ ప్రేయర్ చేసిండు. హల్లెలూయా. దైవజనులు ముట్టుకుంటే వాళ్ళు కూడా ఆల్ నైట్ ప్రేయర్ చేయాల్సిందే. హల్లెలూయా, చేయాల్సిందే. తీసుకెళ్ళి దానియేలును సింహపు బోన్లో వేస్తే ఆ సింహ బోన్లో వేసిన ఆ రాజుకు నిద్ర పట్టట్లేదు. అన్ని ఆహారం అంతా ముందుంది కానీ భోజనం, చక్కటి పరుపు ఉంది కానీ నిద్ర రావట్లేదు. నేను తప్పు చేశాను. ఒక జీవం గల దేవుని సేవకుడైన దానియేలును సింహపు బోన్లో వేసాను. కానీ దేవుడు ఏం చేశాడు? ఆ సింహాలు కనీసం ఆయనని ఏమాత్రం కూడా హాని చేయలేదండి. ఆ రాత్రంతా సింహ బోన్లో ఉండొచ్చు. మనము రాత్రి ప్రార్థనకు వస్తున్నప్పుడు సమస్యలు అగ్నిగుండంలా కనబడతాయి. సమస్యలు యాకోబును తరిమినట్టుగా తరిమే సమస్యలు కనబడుతూ ఉంటాయి. దానియేలు సింహ బోన్లో వేసినటువంటి ఆ బోనులు మన చుట్టూ ఉంటాయి. కానీ సంపూర్ణ రాత్రి ప్రార్థన నీకు విడుదల అనుగ్రహిస్తుంది. అందుకని విశ్వాసంతో పోరాడాలి. ఈ రాత్రి విశ్వాసంతో, నమ్మకంతో మనం పోరాడితే చూడండి, ఆ రాత్రి ఆ రాజుకు నిద్రపట్లే. చదవండి. తెల్లవారుజామున రాజు వేగిరమే లేచి సింహముల గుహ దగ్గర. వేగిరమే అంటే అసలు నిద్రపోతాయి కదా, అంటే ఆయనకు నిద్రపట్లే. ఎవ్వరు లేవకముందే అసలు ఉన్నాడా? దానియేలు చచ్చిపోయిండా? అసలు దానియేలు జీవితము, నేను సింహ బోన్లో వేసాను, అసలు సింహ బోన్లో వేసిన వాళ్ళ పరిస్థితి అంతా కూడా ఎలా అయిపోతుంది అంటే అవి తిని ఎముకలు చేసి పడేస్తూ ఉంటాయి. ఉన్నాడా లేదా అని అందరికంటే ఫాస్ట్గా పరిగెత్తుకొని పోయి సింహముల గుహ దగ్గరికి త్వరపడి ఇంగ్లీష్ ఈ వాస్ ఇమ్మీడియట్లీ ఈ రన్ అవే. అతడు గుహ దగ్గరికి రాగానే దుఃఖ స్వరముతో బాధపడుతూ, ఈయననే బాధపడుతున్నాడు, దుఃఖ స్వరంతో దానియేలుని పిలిచి, దానియేలు ఉన్నావా, చనిపోయినావా అన్నట్టుగా దుఃఖ స్వరంతో పిలిచి, జీవము గల దేవుని సేవకుడైన దానియేలు, ఎంత చక్కగా ఉన్నాడు, జీవము గల దేవుని సేవకుడైన దానియేలు, సేవకులారా, సంఘ బిడ్డలారా, ఎవరమైనా సరే జీవము గల దేవుని పిల్లలం. మనమందరం గట్టిగా చెప్పలు కొడదాం. నిర్జీవమైన దేవుని పిల్లలం కాదు, జీవము గల దేవుని పిల్లలము. ఆయన జీవం పోసేవాడు. నిత్యము నువ్వు సేవించున్న దేవుడు నిన్ను రక్షింపగలిగనా అని అతన్ని అడిగాను. చచ్చిపోయినంత అడుగుతారా? ఆయనకు నమ్మకం ఉంది. నేను రాత్రి నిద్రపోలే, నేను చేసింది తప్పు అని ఆయనకు తెలుసు. ఆ దేవుడు గొప్పవాడు అని ఆయనకు తెలుసు. ఆయన బ్రతికుంటాడని తెలుసు. అందుకనే ఈ మాటలు అంటున్నాడు. అప్పుడు అందుకు దానియేలు రాజు చిరకాలం జీవించును గాక. ఇప్పటిదాకా అన్నాడు చూసారా తమ్ముడు, అయ్యగారు నోట్లో ఏమొస్తాయి? రాజుని ఏమన్నాడు? చిరకాలం నన్ను తీసుకెళ్ళి జైలు వేసినవురా, నువ్వు రేపే చచ్చిపోవాలి అన్నాడా? ఏమన్నాడు? అదేందో అర్థం కాదు. ఈ కాలంలో చాలామంది సేవకులు ఇంకొకరిని దూషిస్తూ ఉంటాం కాదు, కానీ దేవుడు మా నోట పెట్టింది ఏంటంటే రాజు చిరకాలం. ఎంత మంచి మాట! చంపాలని తీసుకెళ్ళి నన్ను చెల్లేస్తే నేను మాత్రం ఏమంటున్నాను? రాజు చిరకాలము. ఎంత గొప్ప మనసు అండి, ఎంత గొప్ప మనసు! జీవించునుగాక అని చెప్పి నేను నా దేవుని దృష్టికి ఎలా కనబడ్డాను? నిర్దోషిగా కనబడితేనే. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. 3 అనుభవాలు చెప్పాను. ఒకటి యాకోబు అనుభవం. తనను సమస్యలు తరుముతున్నా సరే పట్టు వదలకుండా తెల్లవారు వరకు ప్రార్థన చేశాడు. దేవుడు అతన్ని ఆశీర్వదించాడు. షడ్రక్, మేషక్, అబేద్నెగోల్ని దేవుడు తన జీవితంలో అద్భుతం చేస్తారని వారు నమ్మారు. అగ్నిగుండం లాంటి సమస్యలు వాళ్ళను చుట్టుముట్టినాడు సరే ఆ రాత్రి దేవుని ప్రత్యక్షత అగ్నిగుండంలోకి వచ్చింది. వారు నమ్మారు, వారు విశ్వసించారు. ఆ అగ్నిగుండంలో వేసిన ఆ రాత్రి
ఆ అగ్నిగుండంలో వేసిన ఆ సమయము నాకు అనిపిస్తూ ఉంటుంది అప్పుడప్పుడు. మనల్ని ఒక్క రాత్రి చీకటి ఇంట్లో ఉండమంటేనే కష్టం. అగ్నిగుండంలో వేస్తే చచ్చిపోతురో అంటూ ఉంటారు. పొరపాటున ఏదైనా అగ్గిపెట్టే ఏదన్నా మన చేయి గాలిందో లేకపోతే క్యాండిలే పడ్డదనుకో ఏం చేస్తాం మనం? కానీ 7 అంతల వేడిమి చేసి అందులో వేశారు వాళ్ళ విశ్వాసం. ఇక మూడవది మనం చూసాము. ఎవరు చూసాం? షడ్రక్ మెషక్ అబేద్నెగో. మొట్టమొదటి యాకోబు, రెండవది ఎవరు చెప్పారు? చెప్పాలి. రెండవ పేరు ఎవరు చెప్పారు? యాకోబు తర్వాత ఎవరి పేరు చెప్పానమ్మా? షడ్రక్ మెషక్. తర్వాత ఎవరు? దానియేల్. సి వెన్ ఐఎమ్ స్పీకింగ్, దానియేలు గురించి మాట్లాడుతున్నప్పుడు మనకు చుట్టూ బోన్ లాంటి సమస్యలు కొన్ని ఉంటాయి. ఇప్పుడు నేను బోన్లోనే ఉన్నానా? కానీ ఆయన ఏం మాట చెప్పాడు? నా దేవుడు జీవం కలిగి దేవుడు నన్ను విడిపించాడు. అందుకని సంపూర్ణ రాత్రి ప్రార్థన మనకు అవసరం. సంపూర్ణ రాత్రి దేవునితో పోరాడే అనుభవంలోకి మనం రావాలి. వీటన్నిటికీ ఒక మాదిరి యేసుక్రీస్తు ప్రభువారు చూపించాడు. లూకాసు వార్త చూడండి. యేసుక్రీస్తు ప్రభువారు లూకాసు వార్త 6వ అధ్యాయం 12వ వచనం చూడండి. లూకాసు వార్త 6వ అధ్యాయం 12వ వచనం. 6వ అధ్యాయం 12వ వచనం చూడండి ఒకసారి. ఆ దినములందు ఆయన ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళి దేవుని ప్రార్థించుట యందు రాత్రి గడిపెను. ఎంత సమయం గడిపాడట? రాత్రి గడిపాడు. ఒక రాత్రి గడపమంటే, అన్న నాకు మోకాల నొప్పులు అన్న ప్రార్థన చేయమంటే, అయ్యగారు గెస్ట్ వస్తుండ్రా రా అని ఈ అయ్యగారు లాంటి వాళ్ళు కష్టపడితే నాకు ఈరోజు ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టుకుంటారు కొంతమంది. ఎంత బాధ ఉంటుందో తెలుసా అయ్యగారులకు? మరి ఆ ప్రార్థన చేస్తే ఎవరికి ఆశీర్వాదమయ్యా అంటే నీ కుటుంబానికి నీకే ఆశీర్వాదం. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఒక మాదిరి చూపించాడు. ఆ మాదిరి ఏంటి అంటే ఆయన రాత్రంతా ఎక్కడున్నాడమ్మా? చదవండి. ఎక్కడున్నాడు ఆయన? రాత్రంతా ఎక్కడున్నాడు? చదవండి. కొండ మంచి ఏసీ రూమ్లో ఉన్నాడా? ఎక్కడ? కొండ. తమ్ముడు నీ ప్లేస్లోనే ఉన్నాడు యేసయ్య. హల్లెలూయా. తాబోరు కొండ మీద ఉన్నాడు. హల్లెలూయా. ఎక్కడున్నాడు ఆయన? రాత్రంతయు కొండకు వెళ్ళి దేవుని ప్రార్థించుట రాత్రి గడిపెను. రాత్రంతా గడిపాడు. ఎందుకు? ఉదయకాలము రాత్రంతా తండ్రి అయిన దేవుని పర్మిషన్ అడుగుతున్నాడు. ఈరోజు నేను పలానా అద్భుతం చేయాలంటే ప్రభువా, తండ్రి అయిన దేవా నీ సహాయము నాకు కావాలి. అందుకనే గుడ్డివారు చూపు పొందారు, కుంటివారు నడుస్తూ ఉన్నారు. అమ్మా, రక్తస్రావం కలిగిన స్త్రీ స్వస్థపరచబడ్డది. ఇలా మనం అనేకమైన అద్భుతాలు యేసు ప్రభు ద్వారా ఈ భూమి మీద జరుగుతూ ఉన్నాయి. నేటికి దైవజనుల ద్వారా జరుగుతున్నాయి. కారణం రాత్రి అంతా ఆ కొండ మీద దేవుని సన్నిధిలో గడిపితే. ఈరోజు సంఘాలలో ఎందుకు అద్భుతాలు జరగట్లేదు? మన జీవితాల్లో ఎందుకు అద్భుతం జరగట్లేదు? ఎందుకు మన కుటుంబాల్లో అద్భుతం జరగట్లేదు అంటే రాత్రి గడపవలసిన స్థలం ఒకటి ఉంది, దేవునితో గోజాడాల్సినటువంటి స్థలం. యాకోబు తెల్లవారు వరకు గోజాడుతున్నప్పుడు అది ఏ ప్లేస్ అండి? అరణ్యం. ఆయన మెత్త ఏం పెట్టుకున్నాడు? తలగడగా ఏం పెట్టుకున్నాడు? రాయి మీద తలకాయ పెడితే నిద్ర వస్తుంది ఎవరికన్నా? కానీ యాకోబుకు నిద్ర వచ్చింది. హీ వాజ్ వెరీ కంఫర్టబుల్. దేవుడు తనను ఖచ్చితంగా విడిపిస్తాడని తనకు ఒక ప్రగాఢమైనటువంటి ఒక బలమైనటువంటి విశ్వాసం ఆయనకు. కనుక యేసు ప్రభు వారు మనకు ఒక మాదిరి చూపించాడు. అదేంటి అంటే రాత్రంతయు దేవుని సన్నిధిలో తండ్రి అయిన దేవునితో మాట్లాడుతూ వచ్చాడు. అందుకనే కొత్త నిబంధన గ్రంథములో ఆయన రాత్రి గడిపిన తర్వాత తన శిష్యులతో ఒక మాట అంటాడు, మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు అంటాడు. మీరు మెలకువ కలిగి
ప్రార్థన చేయాలి. మెలకువ. శోధనలు ఎందుకు వస్తున్నాయి? సమస్యలు ఎందుకు వస్తున్నాయి? మనకి ఇబ్బందులు ఎందుకు వస్తున్నాయి? ప్రార్థనలో మనం మెలకువగలిగి ప్రార్థన చేయడానికి ఇష్టపడట్లేదు. మాకు ఒక బృందం ఉంటుంది, ప్రార్థనా బృందం. సరిగ్గా 4:45కు లేస్తారు వాళ్ళంతా కూడా పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తారు. 4:45కు వారు లేస్తారు. లేచి 4:45కు ప్రార్థన ప్రారంభిస్తే ఖచ్చితంగా 6-6:30 వరకు ప్రార్థనలో వారు కొనసాగుతారు. ఖచ్చితంగా ఆ సమయానికి నేను గమనిస్తూ ఉంటాను, వీళ్ళు లేస్తారా లేవరా అని. ఆ పెందల కాడనే వారు చెప్తాడయ్యా, ఒక్కరోజు మేము దేవునితో మాట్లాడకపోతే, ఒక్కరోజు దేవుని వాక్యం మేము వినకపోతే ఈరోజు మేము శోధనలో పడిపోయినట్టుగా అనిపిస్తుంది. అందుకని అంటాడు యేసుప్రభు, మీరు శోధనలో ప్రవేశించకుండాట్లు మెలకువ కలిగి ప్రార్థన చేయాలి. ఈ మెలకువ, ఈ సంపూర్ణ రాత్రి ప్రార్థన ద్వారా నీ జీవితంలో, నా జీవితంలో దేవుడు చేసేటువంటి మేలు ఏంటి అంటే, నువ్వు ధన్యుడిగా ఈ భూమి మీద బ్రతుకుతావు. 2 విషయాలు చెప్పి నేను క్లోజ్ చేస్తాను. గమనించండి ప్రియులారా, యాకోబు పారిపోయే పరిస్థితి ఉంది, కానీ దేవుడు అతన్ని విడిపించాడు. షడ్రక్, మేషక్, అబేద్నగోల చుట్టూ అగ్నిగుండం అనే సమస్య ఉంది, కానీ ఆ అగ్నిగుండములోకి దేవుడు ప్రవేశించాడు, ఆయన్ని విడిపించాడు. దానియేలు సింహపు బోన్లో ఉన్నాడు, రాజుకు నిద్ర పట్టకుండా చేశాడు. ఆ రాజనగరములో నుండి ఆ రాజు చేతనే తన దేవుడు జీవం గల దేవుడు అని పలికించాడు. నీ శత్రువు చేతనే చెప్తాడు, నీవు నిజమైన దేవుని సేవకుడవు, సేవకురాలు, దేవుని బిడ్డవు అని. ఇక యేసు ప్రభువారు ఈ భూమి మీద రాత్రంతా ఈ కొండకు వెళ్ళి ప్రార్థన చేసి దేవునితో గడిపి పెందలకడనే ఆయన లేచి వచ్చి అనేకులను చూస్తూ శిష్యులతో చెప్తారు, మీరు ఎందుకు నిద్రపోతున్నారు? వై యు ఆర్ స్లీపింగ్? లెండి, లేచి ప్రార్థన చేయండి అంటాడు. మరి ఈ రాత్రి ప్రార్థన చేసే అనుభూతి మనకుందా? ఉండదనుకో. గమనించండి ప్రియులారా, ఎజికేలుకు దేవుడు ప్రత్యక్షమయ్యాడు. దేవుని హస్తం తన మీదకి వచ్చేది. ఎప్పుడైతే దేవుని హస్తం తన మీదకి వచ్చిందో ఆ ఎండిపోయినటువంటి ఎముకలు గొప్ప సైన్యంగా మారిపోయాయి. ఆ ఎండిపోయిన ఎముకల్లో గొప్ప సైన్యం. ఆ ఎముకల మీదకి చర్మం వచ్చేసింది, మాంసం వచ్చేసింది, నరములు వచ్చేసింది, జీవాత్మ వాటిలోకి వచ్చేసింది. ఆ ఎముకల లోయ కాస్త ఒక మిలిటరీ అయిపోయింది. ఇట్స్ బికమ్ ఏ మిలిటరీ. ప్రార్థన బృందం అయిపోయింది, ఒక మిలిటరీగా మారిపోయింది. మరి ఈ రాత్రి ఆ విశ్వాసంతో మనం వచ్చామా? మత్తయి సువార్త 21వ అధ్యాయం 22వ వచనం చూడండి. 21వ అధ్యాయం 22వ వచనం చదవండి ఒకసారి. ఈ మాట చదివి మనం ముగించుకుందాం, ముందుకు వెళ్దాం, ప్రార్థన చేద్దాం. ఈ రాత్రి అంతా కూడా యాకోబు వలె దేవుని సన్నిధిలో పోరాటం చేద్దాం. చదవండి 21వ అధ్యాయం 22వ వచనం. మత్తయి సువార్త 20. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుదురో. అందరూ చూడండి, ఈ మాట అండర్లైన్ చేసి, మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుదురో అవి దొరికినవని నమ్మిన ఎడల మీరు వాటన్నిటిని పొందుదురని బ్రాకెట్ ఉంటుంది అక్కడ. నమ్మిన ఎడల అన్న కాడ ఏముంటుంది? దొరికినని ఒక బ్రాకెట్ ఉంటుంది అక్కడ. నమ్మిన ఎడల, అవి దొరికినవని నమ్మిన ఎడల మీరు వాటన్నిటిని పొందుదురని. మరి నమ్మకపోతే మనలో జరిగే గొప్ప అవిశ్వాసం అనొచ్చు అది. అందుకనే అదేందుకనే తోమ మన దేశానికే వచ్చాడు. ఎక్కడికి వచ్చాడు? ఇండియన్ పీపుల్ ఆర్ డౌటింగ్ పీపుల్ అంటూ ఉంటారు. వై ఇండియన్ పీపుల్ ఆర్? బికాస్ ద థామస్ కేమ్ టు ఇండియా ఆల్వేస్ డౌటింగ్. దట్స్ వై ఇండియా ఇస్ బికమ్ ఎ డౌటింగ్ పీపుల్. ఈ ప్రాబ్లం విత్ తోమా. ప్రార్థన చేస్తారు. ఇప్పుడు వచ్చి అయ్యగారు ప్రార్థన చేస్తారు, నీ బిడ్డకు పెళ్ళి అవుతుందమ్మా ప్రార్థన చేస్తానని చేస్తాడు. మళ్ళీ ఆ దర్వాజాలకెళ్ళి అవతల పోగానే ఏమవుతుందో ఏమో డౌటింగ్. నీకు ఉద్యోగం వస్తుంది. ఒక దైవజనుడు ప్రార్థించినప్పుడు, నేను మొదటి సమయాలు 9వ అధ్యాయం 6వ వచనం చెప్పు, నీవు నీ సేవకుని మాటను రూఢీపరుస్తాడు, కన్ఫర్మ్ చేస్తాడు. అంతే, నువ్వు నమ్మాలి. నువ్వు నమ్మనంత కాలము ఎన్ని ప్రార్థనలు చేసినా ప్రతిఫలం ఉండదు. అందుకని అన్నాడు, మరియు చదవండి, మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు అడుగుదురు. అందరూ ఈ రాత్రి మీరు ఏదైతే ప్రార్థన చేయబోతున్నారో, మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుదురో అవి దొరికినవని. మన దగ్గర పెద్ద పెద్ద లిస్ట్ ఉంటుంది. వేటి ఏంటి అడుగుతామంటే ఒక పెద్ద లిస్ట్ ఉంటుంది.
వేటినైతే నీవు అడుగుతున్నావో అవి దొరికినవని నమ్మిన ఎడల మీరు వాటన్నిటిని పొందుదురని వారితో చెప్పాను. అదే తప్పక ఈ రాత్రి నువ్వు దేని కొరకైతే అడుగుతున్నావు బిడ్డ, దేవుడు తప్పక అనుగ్రహిస్తాడు, తప్పక అనుగ్రహిస్తాడు. నా జీవితంలో బండి కొనుక్కోవాలంటే మొట్టమొదటిగా హెల్మెట్ కొనుక్కున్నా. ఏం కొనుక్కున్నా? ఎంత పిచ్చోడు అనుకుంటారు. అప్పుడు బండి కొనుక్కోవాలంటే హెల్మెట్ కొనుక్కున్నా. ఫస్ట్ లైసెన్స్ తీసుకున్నా. నాకు బండి లేదు కానీ లైసెన్స్ తీసుకున్నా, హెల్మెట్ కొనుక్కున్నా. రోజు ప్రార్థన చేస్తున్నా. సైకిల్ మీద హెల్మెట్ పెట్టుకొని పోయినా నేను. హల్లెలూయా! ఎంత పిచ్చోళ్ళు అనుకుంటారు. నా విశ్వాసం ఏంటంటే నాకు దేవుడు ఇచ్చాడు. నేను 2 కాళ్ళది అడిగాను, దేవుడు నాకు 4 కాళ్ళది ఇచ్చాడు. చప్పట్లు కొడదాము. నేను నమ్మానయ్యా, నేను నమ్మాను. హైదరాబాదులో మేము ఒక ఇంట్లో కిరాయికి ఉంటున్నాం. మా ఇల్లు చాలా చిన్నది. నా పిల్లలు చాలా చిన్న పిల్లవాళ్ళు. ఆ ఇంట్లో మాకు ఒక షాప్ ఉండేది, 2 బొంతలు ఉండేటి, 2 మెత్తలు ఉండేటి, ఒక చిన్న స్టవ్ ఉండేది. దాన్ని మేము దాంట్లో వండుకొని రోజు ఒక 1 kg బియ్యం తెచ్చుకొని వండుకొని తినేవాళ్ళం. మా ఇల్లు చూస్తే ఆ గది చాలా పెద్దగా ఉంది. అక్కడ ఒక మంచి సోఫా కావాలి ప్రభువా, ఒక మంచి ఇది చూసేది ఏమంటారో దాన్ని, డ్రెస్సింగ్ టేబుల్ కావాలి అని చెప్పి చాలా రోజుల నుండి ఆశ ఉండేది కానీ పైసలు ఉండకపోయేది. ఏం లాభం? సేవకులకు ఆశ ఉంటే ఏం లాభం? కానీ ఒక విశ్వాసం మాత్రం ఉండేది. ఒకరోజు ఏమైందంటే ప్రార్థన చేయించుకోవడానికి ఒక బ్రదర్ వచ్చాడు. ఆయన ఉప్పల్లో బ్యాంకులో పనిచేస్తాడు. బ్యాంకులో ప్రార్థన చేయించుకోవడానికి వచ్చాడు. ప్రార్థన చేశారు. అయిపోయిన తర్వాత బ్రదర్ మరి ఎందుకు మీరు ఇక్కడ నుండి, ఆయన వెళ్ళిపోవడానికి ట్రాన్స్ఫర్ అయ్యండి. ఇక్కడ నుండి విజయవాడకు ట్రాన్స్ఫర్ అవుతాడు. బ్రదర్ మరి అక్కడెందుకు పెట్టుకున్నారు, ఇక్కడే ఉండొచ్చు కదా అంటే, అయ్యా మా సొంత ప్రాంతము విజయవాడ, అందుకని అక్కడ ట్రాన్స్ఫర్. వెళ్ళిపోతున్నాను. ప్రార్థన చేశాను, వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత సాయంకాలం చూస్తే మా ఇంటికి సోఫా వస్తుంది, డ్రెస్సింగ్ టేబుల్ వస్తుంది, పడుకొని చూడడానికి బెడ్ వస్తుంది. ఇవన్నీ ఎక్కడి బాబు మా ఇంటికి వస్తున్నాయంటే ఆ బ్రదర్ వెళ్ళిపోతే అవన్నీ ఇచ్చిపోయిండు. దేవుని స్తోత్రం. చెప్పాలి కూడా. అంత దూరం ఏం కొంచెం పోతా సార్, దైవజనుడి ఇంటికాడు ఉండాలి అని. దైవజనుడి ఇంటికాడు ఐఎమ్ సో గ్లాడ్. అసలు నాకు ఐ నెవర్ ఎక్స్పెక్టెడ్, నేను ఊహించలే. ఆ బస్సులో ఎక్కి ఫోన్ చేస్తున్నా, పాస్టరయ్య అవి నేను కొని 1 నెల అయింది, మళ్ళీ నేను అంత దూరం కొంచెపోతే అది ట్రాన్స్ఫర్ అవుతుందని కాదు కానీ దైవజనునికి ఇస్తే మాకు దీవెన అని చెప్పి అన్నీ మా ఇంటికి పంపించాడు. మేము ప్రార్థించింది మేము నమ్మాము, మా దేవుడు మనకు అనుగ్రహించాడని విశ్వసించి చెప్పగలిగిన రోజు మనకు రావాలి. చిన్నగా ఉన్నప్పుడు మా నాన్నగారికి 2 గేదెలు ఉండేటి. ఆ గేదెల్ని తోలుతూ రోజు గవర్నమెంట్ స్కూల్కి వెళ్తూ వస్తుండేవాడు. మా నాన్నగారేమో వేరే దగ్గర జీతం ఉండేవాడు, నిజామాబాద్లో పసుపు తోటలో. ఆ పైనుండి గాలి మోటార్ వెళ్తే కిందున్న నా దోస్తుకు చెప్పేది. ఏం చెప్పేదంటే, అరే ఇగరా ఆ పైనుండి గాలి మోటార్ వెళ్తుంది, ఏదో ఒకరోజు నేను ఆ గాలి మోటార్ పోతా రానేది. వీడు నన్ను కింద మీద చూసి చెప్పినాగో అంతే, చెప్పినాగో అంతే అన్నట్టుగా వాడు అవిశ్వాసంతో నన్ను చూసేవాడు. ఎట్లా అంటే నరుమై అన్నట్టుగా చూసేవాడు. కానీ అద్భుతమైన దేవుడు ఈరోజు ప్రపంచ దేశాలను తీసుకొని వెళ్తున్నాడు. దేవునికి మహిమ కలుగుగా. చెప్పలు కొడదాం. తీసుకొని వెళ్తున్నాడు. ఈ ఒక్క సంవత్సరమే దేవుడు అనేక ప్రాంతాలకు తీసుకెళ్తున్నాడు. అది దేవుడు తన దయా సంకల్పం మన మీద ఉంచాడు. అందుకనే చాలాసార్లు పాస్టర్ గారు అన్నాడు, పాస్టర్ గారు మనం ఏమై ఉన్నామో మన గొప్పతనం కాదు, ఆయన దయ. ఆయన పాదాల చెంత మొరపెట్టి మనం ఏదైతే అడిగామో అది పొంది ఉన్నామని నమ్మాలి. లేచి నిలబడదాం అందరం కూడా. ఈ రాత్రి యాకోబు వలె పోరాడదాం. మనం అందరం కూడా పోరాటంతో ప్రార్థన చేద్దాం. అందరం లేచి నిలబడదాం. లెట్స్ ఎవ్రీబడి స్టాండ్ అప్.
అందరం కూడా లేచి నిలబడదాం. యాకోబు వాళ్ళ దేవుని ఎదుట పోరాడి ప్రార్థన చేద్దాం.